నువ్వు తీస్తానన్నావు, అయిపోయింది. ఇంక నీకు మాకు నీ దోల నువ్వు తీసుకున్నావు. ఇలా అనలేదు. సో అటువంటి కంపెనీలో నేను ఎదురు మాట్లాడేది ఉండదండి, ఎప్పటికీ ఉండదు. నేను నా చివరి వరకు ఉండదు ఆ కంపెనీ దగ్గర మాత్రం. సో నాకైతే మార్పు ఏం కనపడలేదు నిశాంత్ గారు మేకింగ్లో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శివాజీ గారు, ఫస్ట్ టైం మీరు ప్రెస్ మీట్ పెట్టి అది అనౌన్స్ చేసినప్పుడు ట్రైలర్ ఇదేంటి ఇంత మంచి కంటెంట్ని ఇలా వెళ్తున్నాడు అనుకున్నాం. లక్కీగా ఆ రోజు అనిల్ లాంటి ఒక పాజిటివ్ పర్సన్ రాబట్టి ఇమ్మీడియట్గా ప్రివ్యూ చూసేసి ఇమ్మీడియట్గా మీకు ఇలా మారింది. మీరు కనుక ప్రొడక్షన్ చేయకపోతే ఇప్పుడున్న బడ్జెట్లో ఈ సినిమా జరిగేదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో? ఖచ్చితంగా కాదండి, 100%. ఈ సినిమా ఒక 6 కోట్ల దాకా అయ్యేది గ్యారంటీగా. నేను చూస్తున్నాను కాబట్టి, నేను సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఒక 5.5 నుంచి 6 కోట్లు గ్యారంటీగా అయ్యేదండి. బికాస్ ఇక్కడ ఏంటంటే మనము దగ్గరుండి చూసుకున్నప్పుడు, మనం పిల్లల్ని దగ్గరుండి చూసుకున్నాం అనుకోండి, ఏమైద్ది, మన కంట్రోల్లో ఉంటారు. మనం వాళ్ళని స్కూల్కి పంపించేసాం, మన ఫీల్ అయ్యి మన దారిని మనం ఎరా వచ్చావా ఇంటికి అని అడిగితే వాడు వచ్చాననే చెప్తాడు. అంటే ఎందుకంటే నాన్న లేడు అక్కడ. ఎరా వచ్చావా అంటే అర్థం ఏంటి, ఎరా ఇంకా రాలేదంటే వాడు టెన్షన్ పడతాడు. కానీ వచ్చావంటే అదే డిఫరెన్స్ అండి, ఏముండదండి. ఎప్పుడైనా వేసుకున్న బడ్జెట్ కొంచెం అటు ఇటు అవుతుందే కానీ బీభత్సంగా అయితే మాత్రం అవుదంటే నేచర్ సపోర్ట్ చేయక మిగతా కారణాలు ఉండొచ్చు. గట్టిగా మేనిఫెస్ట్ చేసుకున్నట్టున్నారు. ఈ సినిమా వల్ల నాకు తెలిసి ఒక్క సుధీర్ గారికి లాభం అండి. మిగతా వాళ్ళందరికంటే ఇప్పుడు ఈటీవీ వాళ్ళకి ఏమవుదు, వంశీ గారికి ఇంకో 4 సినిమాలు చేస్తారు, మీరు చేసుకుంటూ ఉంటారు. ఇదే మాట నేను అన్నాను తనతోటి, నువ్వు చాలా లక్కీ ఫెలో అయ్యా, ఈ సినిమాకి మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడివి. అది ఈ ఓటీటీలో అయినా అదృష్టవంతుడివే, ఇక్కడ డైరెక్ట్ థియేటర్లో. ఓటీటీలో తీయటం వేరు శివాజీ అన్న, ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలన్నీ సితార్లు అడ్వాన్స్లు ఉంటే డైరెక్టర్లకి బలేవాడు. నా పాయింట్, థియేటర్కి వచ్చే ఆడియన్కి ఉండే మజా వేరే. మీరు చెప్పినట్టు ఆ దర్శకుడికి, ఏ దర్శకుడికైనా థియేటర్లో తన పేరు చూసుకోవటం వేరు, ఓటీటీలో పేరు చూసుకోవటం వేరు. సుధీర్ గారి ఎక్స్పీరియన్స్.